హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమ్జులు సగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి, వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఈ బోండా తీసుకొని ఒక 6 పీసులు చేపించుకొని కారం పొడి జల్లి ఇస్తున్నారనమాట 80 రూపీస్కి. ఇంకా అది ఒకటి తీసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసి ఇస్తాడు. అది తీసుకొని ఇంకా కారెక్కినాం. చలో అరుణాచలం ప్రయాణం అన్నమాట. ఇంకా రూట్ మనకు కింద దిగినప్పుడు ఇంకా మన పైన ఏమీ కనిపించదు, డైరెక్ట్ కిందకే దిగినాం అనమాట బయట నుంచి. సో ఇంకా ఫాస్ట్గా వచ్చేసి అరుణాచలంలో రీచ్ అయినా అనమాట. సో దగ్గరికి అరుణాచలం కొండ దూరం నుంచి కనిపెడుతుంది చూడండి, అరుణగిరి. సో దీని చుట్టే మనము చేస్తూ ఉంటాం అనమాట గిరి ప్రదక్షిణ. ఊరు పెట్టుకున్నప్పుడు బస్సులో నైటే దిగినాం, నైటే గిరి ప్రదక్షిణ చేసినాం. సో వచ్చేసినాం అనమాట. ఏమీ కనిపించలేదన్నమాట. ప్రొద్దుట్లేసి వచ్చేసినాం. చూసినాం కానీ ప్రొద్దున పూట ఎక్కువసేపు ఉండలేదన్నమాట. ఇంకా ఇప్పుడేమో సాయంత్రం అట్లా 5:30 అట్లా అవుతుందన్నమాట. సో సిటీ నుంచి వెళ్తున్నాం. మనం ఏదే కానీ కొంచెం వెళ్తున్నప్పుడు చూస్తే మనకు ప్లేస్లు అనేవి గుర్తుంటాయి. సో ఈ రూటు అది ఇది అని తెలుస్తుంది అనమాట. ఇంకా దిగి కార్ దిగేసి మేము రోడ్ మీద దింపేసి వెళ్ళిపోయిన డ్రైవరు. సో ఇట్లా వెళ్ళండి అంటే మాకు తెలుసు కదా, ఇంకా నడుస్తూ పోయినాం అనమాట. సో సోమవారం రోజు సాయంత్రం కదా, సో మాకు 6:30కి అట్లా వెళ్ళినాము. చక్కగా దర్శనం అయిందనమాట. ఒక 20 మినిట్స్లో అయిపోయింది. రష్ లేదు. ఇంకా అమ్మ టైం తొందరగా వెళ్ళండి అమ్మ, 7 అయిందంటే మళ్ళీ కాసేపు ఆఫ్ చేస్తారంటే ఇంకా మళ్ళీ మేము వెళ్ళిపోవాలి కదా, అందుకోసమని ఫాస్ట్గా వెళ్తానే ఇంకా అట్లా తీస్తున్నాం. సో లైట్లో వెళ్తేకి దగదగ మెరిసిపోతుందన్నమాట టెంపుల్ చక్కగా. అప్పుడు చూసినప్పుడేమో పొద్దుట చూసినాం ఎండ. సో లైన్లలో ఒక 6-7 గంటల టైం పట్టిందనమాట మేము టూర్కి వెళ్ళినప్పుడు. అట్లాగే డ్రైవర్ చెప్పింది కదా, ఒక 6 గంటల టైం అన్నా పడుతుందా అన్న మీకు వెళ్ళేసరికి అన్నాడు. కాకపోతే అరుణాచలేశ్వరుడు తొందరగానే మాకు దర్శనము అయింది. సోమవారం రోజు సాయంత్రం చక్కగా ఫాస్ట్గా వెళ్ళిపోయాం. 20 మినిట్స్లో అయిపోయిందనమాట దర్శనం. అంత తొందరగా అసలు అనుకోలేదు. 10 నిమిషాలు నడిచిన 10 నిమిషాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూసి వచ్చేసినాం అనమాట. దర్శనం అయిపోయింది. సో ఇంకా ఇక్కడ పక్కకు అన్నీ చూస్తా కొన్ని ఫొటోస్ దిక్కుంటా ఇట్లా లైట్లో వెళ్తూ చాలా అందంగా ఉందన్నమాట టెంపుల్ అన్నది. ఇక్కడ నందీశ్వరుడు చూడండి ఎట్లుంది. ఇది ఇక్కడేమో లోపల ఒక కళ్యాణ మండపం ఉంది. ఫ్యాన్ మాత్రం నచ్చింది. ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట, ఇనుపది చేసి పెట్టిండ్రు. ఇంకా బయటకు వచ్చేసి ఇట్లా కొంచెము కాఫీ బ్రేక్ అని చెప్పేసి ఆగినాం అనమాట. సో అదేమో మన తిరుపతి సైడ్ వెళ్తుంది, ఇటు రూట్ ఏమో మన అన్నమలై నుంచి వస్తూ ఉంటుంది అనమాట. అదే అరుణాచలం నుంచి వచ్చే రూటు. కొంచెం రూటు పోయేటప్పుడు ఫాస్ట్గానే వెళ్ళిపోయినాము, ఇప్పుడు వచ్చేప్పుడు వేరే రూట్ నుంచి వచ్చేసినాం అనమాట. సో ఇంకా మాకి వర్షం అంటే ఫుల్ వర్షము, మెరుపులు. ఇంకెక్కడైనా ఆగుదాం అనుకున్నాం కానీ ముందైతే తిరుపతికి వెళ్ళి అక్కడ స్టే చేయాలని చెప్పేసి ఇక మేము ఫాస్ట్గా వెళ్ళొచ్చినాం. ఫుల్ వర్షం, ఇంకా ఉరుములు మెరుపులతోని. అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇదే వర్షం, మళ్ళీ కూడా వర్షంతో స్వాగతం. అక్కడ తిరుపతిలో కూడా 2 రోజులు వర్షమే పడిందనమాట. ఒక టైమింగ్ ప్రకారం అన్నట్టు పడిందనమాట. గాలిగోపురం దగ్గర ఒకసారి, ఇంకా రోడ్డు మార్గం మోకాల పర్వతం అయిపోయినాక ఒకసారి ఇట్లా వర్షం పడింది. అప్పుడు ఇట్లా కారిపోయిందనమాట మెట్ల మీదకి వెళ్ళి. సో ఇప్పుడు కూడా వర్షమే. ఇంకా తర్వాత తెల్లవారులేసి కపిలతీర్థం అది దర్శనం చేసేసుకొని మళ్ళీ ఇంకా మనం హనుమకొండకు బయలుదేరినాం అనమాట. మధ్యలో లంచ్ కోసం ఆగినాం. ఇక్కడ చాలా బాగుందన్నమాట ఈ ప్లేసు. ఒక 2 చెట్లు, ఆ చెట్ల మాకి నీడలోకి దాన్ని కలిపేసి షెడ్ వేసిందనమాట డాబా. చాలా బాగున్నది. సో మంచి చక్కగా ఆకులు ప్లేట్స్ వేసి తిన్నాము. చాలా బాగా అనిపించింది అనమాట. మనం ఏదో స్టార్ హోటల్లో పోయి తినకంటే ఇట్లా తింటే బాగుంటుంది. అక్కడ తినేసి ఈవినింగ్ 5:30 అట్లా అవుతుంటే మళ్ళీ మధ్యలో ఇంకా కొంచెం అద్దంకి దాటిన తర్వాత సో ఇట్లా కాఫీ కోసం ఆగినాం. ఇంకా ఎక్కడ ఆగకుండా వచ్చేసినాం అనమాట. సాయంత్రం కల్లా రీచ్ కావాలని చెప్పేసి అట్లా ఆగేసి అక్కడ కొంచెం కాఫీ తాగినాం. వాతావరణం మాత్రం చాలా బాగుందన్నమాట. ఆ పక్కకు డ్రాగన్ ఫ్రూట్ తోట ఉంది. సో ఇది మాత్రం చాలా బాగుంది వాతావరణం. అది సాయంత్రం సమయం కదా,
సూర్యుడు అస్తమిస్తూ ఉంటే చాలా బాగుందన్నమాట. కాఫీ కూడా చాలా బాగుంది ఆ ప్లేస్లో. ఇంకా అది చూడండి ఇట్లా. ఇంకా మనం సో ఇంటికి వచ్చేసరికి ఇక నైట్ అయిందనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా ఫాస్ట్గా వద్దు నెమ్మదిగా పోనీ కొంచెం అని చెప్పేసి మేము అనుకున్నాం. నైట్ ప్రయాణం కదా, సో పోయేప్పుడు మాత్రం చాలా టైం తీసుకుంది. కొంచెం 40 అట్లా వెళ్ళిందనమాట. అప్పుడు కూడా మేము 6:30కి ఇక్కడ ఈవినింగ్ బయలుదేరితే తెల్లవారు జామున 5:30కి అట్లా రీచ్ అయినాం తిరుపతికి. సో అట్లా కావద్దని చెప్పేసి ఇక ఫాస్ట్గా ఎక్కడ ఆగకుండా వచ్చేసరికి మనకి ఇక్కడ 9:30 అట్లా అయిందనమాట. అంతకు ఎక్కువ కాలేదు. సో ఇక్కడ దాదాపుగా కాజీపేట ఏరియాకు అట్లా వచ్చినామన్నమాట. ఇక వచ్చేసినాం. ఇంకా సో మన ఇంటి ఏరియాకి వచ్చినాం. మన ఇంటి ముందు లైన్లు ఇవన్నీ. సో ఇవన్నీ ఇంకా మన ఏరియాకి వచ్చేసినాం. అయిపోయింది. ఇంకా తెల్లవారినాక ఇవన్నీ సాగిరేవి పెట్టేసుకున్నాం అనమాట. విజయవంతంగా తిరుపతి యాత్ర 3 డేస్లలో 3-4 డేస్ కరెక్ట్గా అయిపోయింది. సో ఇంకా తెల్లవారు మొత్తం సాకిరేవి పెట్టేసుకున్నాం. ఎక్కడెక్కడ ఏ పార్టీ ఆ పార్టీ అన్ని కుప్పలేసి పెట్టేసుకున్నాము. పెట్టేసి వైట్ ఇంకా డ్రెస్లు దేనికి దానికి అన్ని వేసి కొన్ని ఉతికినాం. వాషింగ్ మిషన్లో వేస్తున్నాం. సో పొద్దున మొత్తం ఇదే పని అయిపోయిందనమాట తెల్లవారినాక. సో ఇంకా ఇంట్లో 2 బ్యాగులు అవి తీయలేదన్నమాట. సో కొంచెం తడి ఉన్నాయన్నమాట. ఇవి పైకేమో వాషింగ్ మిషన్లో దానిలో, ఇంకా మిగతా ఏమో బ్యాగ్లలో తీయలే. బ్యాగ్లో నెమ్మది ఇవి మా ఓరియమ్మ సామాన్లు వాళ్ళ మా రమక్క వాళ్ళ ఇంట్లో ఉంచినాం కదా. సో దాని అనమాట. ఈ బ్రీఫ్ కేసు ఇంకా ఓపెన్ చేయలేదు. అవి ఓపెన్ చేసి నెమ్మదిగా అవి పొడి బట్టలు కొంచెం వాడలే కాబట్టి అట్లాగే ఉంచిన ఆ ఓరియమ్మ అక్కడ పెట్టేసినాం. ఇంకా శిల్పం తీసుకొచ్చుకుంటుంది. ఇంకా ప్రతిష్టాపన కావాలన్నమాట. ఇక్కడ నేను ఇక్కడ కూర్చున్నాను. మొబైల్ వచ్చినాయి. పిల్లలంతా ఆడుతున్నారు అనమాట. పొద్దున్న నుంచి పూలు పెట్టి అనమాట. సో ఈవినింగ్ కూడా వెళ్ళాము టెంపుల్కి. ఇంకా అట్లా సో ప్రశాంతంగా అట్లా ఉందన్నమాట. ఇంకా సాయంత్రం కూడా వెళ్ళాము. ప్రసాదం మళ్ళీ లడ్డు ప్రసాదం శిర ప్రసాదం పట్టుకొని కూర్చొని ఇంతకుముందే వచ్చి చెప్పుకుంటాను. ఇదండి విషయం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంజుల సగరకు ఉంటానండి. బై. రేపటి నుండి మన వంటలు వస్తాయి. థ్యాంక్ యూ.